15/8/1945 వారు స్వర్గస్థులైన తేదీ 23/26. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ అధ్యక్షులు వారు గౌరవనీయులు పూజనీయులు కత్తిక రాఘవ్ గారు మరియు రాష్ట్ర పెరిగి సంఘం కృష్ణా జిల్లా పొరగిరి క్షత్రియ పెరిగి సంఘం వారందరూ కూడా మరి చండిక వెంకట రాజేశ్వరరావు గారికి ఘనంగా శ్రద్ధాంజలి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి నా పరిచయం, నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా పొరగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ రాష్ట్ర సమన్వయకర్తని మరియు కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రచార కార్యదర్శిని, కృష్ణా జిల్లా రాధా రంగా మిత్రమండలి గౌరవ అధ్యక్షుడిని. ప్రముఖంగా నేను చెప్పే అంశం ఏంటంటే అందరికీ అర్థమయ్యేటట్టు అందరూ మరి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని 2 మాటలతో నేను చెప్పదలిచాను. ఇవాళ కృష్ణా జిల్లా పొరగిరి క్షత్రియ 3 సింహాలు ఉన్నాయి. ఆ 3 సింహాల్లో ఒకటి పెద్ద సింహం చండి గంగాజలం గారు, అలాగే రెండో వ్యక్తి స్వర్గీయులు వెంకట రాజేశ్వరరావు గారు, 3వ సింహం మరి చండిక హనుమంతరావు గారు. వీరి సేవలు మరి కృష్ణా జిల్లా పొరగిరి క్షత్రియ పెరికీల యొక్క ఉనికిని చాటడంలో వీళ్ళ పాత్ర గణనీయమని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక చిట్టిపాలెం అని ఒకటి ఉంది ఇక్కడ మా కృష్ణా జిల్లాలో. ఆ చిట్టిపాలెం మొత్తం చెండుకోలే. ఆ యొక్క చెండికి వారి యొక్క మహాంశం యొక్క వేళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ వ్యాప్తి చెందాయి. చండిక మరి వాళ్ళ యొక్క ఇంటి పేర్లు కూడా నేను ఒక నిమిషం చెప్పదలిచాను. చండిక వెంకట రాజేశ్వరరావు గారు, చండికుమార్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. మరి మన కమ్యూనిటీలో, మన పెరిక కమ్యూనిటీలోనే ఒక చండిక అనేది మన కమ్యూనిటీలోనే ఉంది. ఇతర కమ్యూనిటీలో ఎక్కడా కూడా చండిక లేదు. ఇక చండిక పేరు మనం ఎతకాలంటే భారతదేశంలో ఉత్తర భారతదేశం పోవాలి. అక్కడ కింగ్స్ వారి ఇంటి పేరు చండిక. మరి అటువంటి మహోన్నతమైన చండిక ఇంటి పేరుతో ఉండటం అనేది వారి యొక్క గర్వం, చండిక వారి యొక్క గర్వం. మరి అదేవిధంగా చండి గంగాజలం గారి అల్లుడిగా, భక్తుల వారిగా నేనెంతో గర్వపడుతున్నాను, చండిక వారి అల్లుడిగా. మరి ఈ విధంగా ఇక మనం ఆయన గురించి చెప్పాలి అంటే సౌమ్యుడు, మితభాషి, అజాత శత్రువు. మహాభారతంలో ధర్మరాజంతో ఈయనంతా ఎవరితోనూ శత్రుత్వం ఉండదు. అందరినీ కూడా బావ, బామ్మర్ది, తమ్ముడు అని వరుసలు కలుపుకుంటూ అందరినీ పిలుచుకొని సమైక్యతా భావంతో ముందుకు వెళ్ళే వ్యక్తి చండిక వెంకట రాజేశ్వరరావు గారు. ఈ మహనీయుడు మరి చెప్పాలి అంటే చాలామంది ధనవంతులు ఉండొచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు ఉండొచ్చు. ఎవ్వడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, ఏ సామాజిక వర్గానికైతే, ఏ జాతికైతే చైతన్యం తీసుకొస్తారో ఆ మహనీయుడు ఎమ్మెల్యే అక్కర్లేదు, ఎంపీ అక్కర్లేదు. ఆ యొక్క సామాజికం పెరిక కుల సమాజంలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారని నేను ఘంటాపరంగా చండిక వెంకట రాజేశ్వరరావు గారి గురించి నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇవాళ జనరేషన్ మరి ఇంకా చెప్తూ ఇంకో విషయం కూడా నేను చెప్పాలి, అది నా బాధ్యత. ఎందుకంటే రాష్ట్ర సమన్వయకర్తగా అందులో మా అధ్యక్షులు వారు కూడా వచ్చి ఉన్నారు, కత్తిక రాఘవ్ గారు, గౌరవనీయులు పూజనీయులు. ఇప్పుడున్న జనరేషన్ ఒక కమ్యూనిటీని యూనిట్ చేయడానికి కానీ పొలం పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, కమ్యూనిటీని యూనిటీ చేయడానికి కూడా సిగ్గుపడుతున్నారు. మరి ఇటువంటి మహనీయుల తరం వెళ్ళిపోతుంది. మా మామయ్య గారు చండి గంగాజలం గారు 80 సంవత్సరాలు వచ్చిన భీష్మాచార్యుడు. మరి వారు అంత వయసులో కూడా పెరిక కమ్యూనిటీని, పొరగిరి క్షత్రియ కమ్యూనిటీని ఒక వేదిక మీద తీసుకురావాలని బాధ్యత ఇంతవరకు ఆ బరువులు మోసారు కత్తిక రాఘవ్ గారు కానీ, మరి చండిక గంగాజలం గారు కానీ. మరి ఎంతకాలం ఉంటారు వాళ్ళు కీర్తిశేషులు అయ్యే పరిస్థితులు వచ్చాయి. భగవంతుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. మరి నేటి యువతరం నాకెందుకులా కమ్యూనిటీ అంటే ఎలాగండి? ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా, ఒక కౌన్సిలర్ అయినా, ఒక పంచాయతీ సర్పంచ్ అయినా కులం మీద నడుస్తుంది. మీ యువకులు మాకెందుకులే కులం, మా జాతి ఎందుకులే అనుకుంటే మీరు రాజ్యాధికారంలోకి రారు. అయ్యాని బాంచాన్ తెలంగాణ మాట అదే పరిస్థితి వస్తుంది. మరి పెద్దలు
మరి చండి గంగాధరం గారు కానీ కత్తిక రాఘవ్ గారు కానీ మరి పెద్ద యువతిలో ఉత్తేజాన్ని తీసుకురండి. మీరు తీసుకొస్తున్నారు, మేము తీసుకురావడం అనట్లేదు. మరి ఇది మాట్లాడవలసిన సందర్భం కాదు. చండిక వెంకట రాజేశ్వరరావు గారి యొక్క ప్రగాఢ శ్రద్ధాంజలిలో మరి గౌరవనీయులు కత్తిక రాఘవ్ గారు ఉన్నారు. అలాగే పెరిక కుల పొరిగిరి క్షత్రియ భీష్మాచార్యులు చండి గంగాధరం గారు ఉన్నారు. మరి యువతరం శ్రమమెత్తితే నవతరం ధనమెత్తితే పెరిక జాతి రూపురేఖలు మారిపోవా, పెరిక జాతి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగదా. ఎంతకాలం అండి వాళ్ళు బరువు మోస్తారు. కత్తిక రాఘవ్ గారు బరువు మోసారు, అది భుజాలు అలసిపోయాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెరిక మరి వడ్డేశ్వరంలో రాష్ట్ర పెరుగు భవనానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చిన మహనీయుడు కత్తిక రాఘవ్ గారు. వారి యొక్క తండ్రి కత్తిక పూర్ణచంద్రరావు గారు. తప్పండి, మనం చాలా పొరపాటు చేస్తున్నాం. ఎంతకాలం మాత్రం బరువు చండి గంగాధరం గారికి 80 సంవత్సరాల పైన వచ్చేసాయి. ఇంకా ఇది బరువు మోయాలంటే ఎంతకాలం వస్తాడు? యువతరం పెరిగ యువతి యువకులారా మీరు రండి, కమ్యూనిటీని యూనిటీ చేయండి. ఇవాళ పెళ్లి సంబంధాలని మరి కుక్కల కంటే కుక్కలు తిరుగుతున్నారు. సంబంధాలు సెట్ అవ్వట్లేదు. ఒక సంబంధ పరిచయం ఏది కానీ ఒక పెరిగ కళ్యాణ మండపాలు కానీ ఎక్కడా ఏమీ లేవు. దయచేసి పెద్దల్ని మనం ఇబ్బంది పెట్టద్దు. ఇప్పటి వరకు నాకు ఈ మాట ఈ సందర్భంగా చెప్పకూడదు. కత్తిక రాఘవ్ గారు అలసిపోయారు. అలాగే చండిగ గంగాధరం గారు మా మామగారు, ఆయన అలసిపోయారు. ఇక బాధ్యతలు స్వీకరించే స్థితిలో వాళ్ళు లేరు. యువతరం నవతరం మనం వచ్చి మరి ఈరోజు చండిక వెంకట రాజేశ్వరరావు గారి యొక్క మరి శ్రద్ధాంజలి సందర్భంగా ఈ విషయాలు చెప్పాలో చెప్పలేదో నాకైతే తెలియదు. అధ్యక్షులు వారు రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు కాబట్టి చెప్పడం జరిగింది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ అధ్యక్షులు పూజనీయులు కత్తిక రాఘవ్ గారు, ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ భీష్మాచార్యులు మా మావయ్య గారు చండిక గంగాధరం గారు, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పెరుకుల సంఘ నాయకులందరూ కూడా మనస వాచ కర్మన మరి చండిక వెంకట రాజేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి తెలియజేయడం జరిగింది. చివరిగా ఒక మాట చెప్తాను. నేను చాలా నా హృదయం సంతోషిస్తుంది. రాష్ట్ర అధ్యక్షులు కత్తిక పూర్ణచంద్రరావు గారు, బాబ్జీ గారు, కత్తిక బాబ్జీ గారు మరి మహానుభావులు అతిరథులు మరి ఈ శ్రద్ధాంజలికి వచ్చారు అంటే ఆ యొక్క సమకాలికుడికి ఆ యొక్క పెద్ద మనిషికి ప్రగాఢమైన శ్రద్ధాంజలి గడిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమానికి మరి గౌరవనీయులు పూజనీయులు మా రాష్ట్రానికి అందరికీ కలకాల లాంటి వారు హెడ్ ఆఫ్ మినిస్టర్ కత్తిక పూర్ణచంద్ర గారు రావడం మేము సంతోషిస్తున్నాం. మరి నాకు ఈ అవకాశం కల్పించిన మరి రాష్ట్ర అధ్యక్షులు మా మామయ్య గారు చండిక మరి గంగాధరం గారు, అలాగే కత్తిక పూర్ణచంద్రరావు గారు, కత్తిక బాబ్జీ గారు, వీరందరికీ కూడా మనస వాచ కర్మన శిరస్సు వంచి మరి చండిక వెంకటరత్నం గారికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం.